చికెన్ వ్యాపారులపై కంపెనీల దౌర్జన్యం. బంద్ పిలుపుకు కరీంనగర్లో సంపూర్ణ మద్దతు. కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన బంద్ పిలుపుకు కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కంపెనీలు మార్జిన్ ఇవ్వకుండా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎండి నవాబ్ మాట్లాడుతూ, మార్జిన్ ఇవ్వని కొన్ని కంపెనీలు తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ చిన్న వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు రావడం దూరంగా ఉండగా వ్యాపారం కొనసాగించడమే కష్టంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి నిరసనగా 1 ఏప్రిల్ 2026 నుండి చికెన్ సరఫరా వ్యవస్థలో మార్పులు చేపడుతూ కంపెనీలు విధించిన తక్కువ మార్జిన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్కు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, సరైన మార్జిన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చికెన్ వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్.వి. రామ్రెడ్డి, ఉపాధ్యక్షులు ఎండి యూనస్, బాలాజీ, జాయింట్ సెక్రటరీ రహీం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫున నమస్కారములు. ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణము, ఇంటిగ్రేషన్ కంపెనీలో చికెన్ సెంటర్ యజమానులకు మార్జిన్ ఇవ్వడం లేదు. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ యజమానులందరూ రేపటి నుండి 1/4/2026 నుండి బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు సంపూర్ణ మద్దతుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్జిన్ ఏంది అంటే, మాకు ఇంటిగ్రేషన్ కంపెనీలు రేట్లు మొన్న ఒక 15 రోజుల కింద విపరీతంగా ఒక అదుపు లేకుండా పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నాయి. అవి రియల్గా చెప్పాలంటే అంత రేట్లు పెరిగే వరకు వినియోగదారులు కూడా చికెన్ సెంటర్కు వచ్చి కిలో తీసుకునేటోళ్ళు అర్ధ కిలో తీసుకునేటోళ్ళు పావు కిలో, కొంతమంది అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వెందిరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అట్లా వచ్చిన గిరాకీ వాపసు పోయి దానికి అట్లా నష్టం జరుగుతుంది, మార్జిన్ లేక ఇట్లా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఏం విధానం ఉన్నదంటే, లైవ్ బడి మీద 26 రూపీస్ యాడ్ చేసి ప్లస్ 1.65 స్కేల్ రేట్ మీద అది వ్యాపారము ఇంతకుముందు నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న తగ్గించారు. ఇప్పుడు మన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుంది, 26 రూపీస్ ప్లస్ 1.75 స్కేల్ రేట్ మీద మా రేట్ డిసైడ్ చేయాలి అని దానికి నిరసనగా రేపటి నుంచి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా వాళ్లకు మేము కరీంనగర్ జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అయితే మేము కూడా కార్యాచరణ ప్రకటించుకొని ఇంకా ఎటువంటి సంపూర్ణ మద్దతు అనేది తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడైతే వాళ్లకు మద్దతుగా బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొంచెం చికెన్ సెంటర్ యజమానుల అసోసియేషన్ను పిలిచి మాట్లాడి, మా ఏదైతే స్కేల్ రేట్ ప్రకారం ఏదైతే 1.75 స్కేల్ రేట్ ఏదైతే అడుగుతుర్రో 1.7875 స్కేల్ రేట్ ప్రకారం మాకు అది త్వరగా ఒక నిర్ణయం ధర నిర్ణయించి మాకు సహకరించవలసిందిగా బిఐసిసి అంటే బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే పెద్దగా ఉంది, అది మన స్టేట్ తెలంగాణ స్టేట్కు బిఐసిసి పెద్దది. ఆ నిర్ణయానికి మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ పిలిచి వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం లభించి వినియోగదారులకు కూడా ఇబ్బంది కలగదని నా యొక్క మనవి. సార్, అందరికీ నమస్కారం. సార్, నా పేరు రామ్రెడ్డి అండి. నేను చికెన్ సెంటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. సార్, ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, నేను గత 18 సంవత్సరాల కింద షాప్ పెట్టినప్పుడు ఇల్లు కిరాయి 3,000, ఈ రోజున 25,000 షటర్ కిరాయి. వర్కర్ అప్పుడు 400-300 వచ్చేవాడు. ఈరోజు 700-800 వర్కర్ దొరకలేరు. సేమ్ నేను అప్పుడు అమ్మినప్పుడు 16 రూపాయలు 20 రూపాయలు మార్జిన్ అమ్మినా, ఈరోజు కూడా అదే 16 రూపాయలు మార్జిన్ దొరుకుతుంది. అంటే అన్నీ పెరిగినాయి, మార్కెట్లో ధరలు అన్నీ పెరిగినాయి, జీతాలు పెరిగినాయి, కిరాయిలు పెరిగినాయి, కానీ చికెన్లో మార్జిన్ పెరగలే. ఇది ఎందుకు అవుతుంది అంటే, ఈ చికెన్ ఇంతకుముందు రైతులు ఉండరు 80% 90%. ఇప్పుడు రైతు అనేవాడే చచ్చిపోయిండు, 20% రైతు లేడు. అన్నీ కార్పొరేట్ రంగ కంపెనీలు వచ్చేసినాయి. ఈ కార్పొరేట్ రంగ కంపెనీ ఒక గుత్తగా ఒక ఏమంటారు దాన్ని
సిండికేట్గా తయారయ్యి ఏమో రైతులను దోసుకుంటూ ఇప్పుడు చికెన్ సెంటర్ వ్యాపారస్తులను కూడా నిలువునా ముంచుతున్నాయి. గత 5 నెలలు 6 నెలల నుంచి చూడండి, మీరు పంచాయతీ ఎలక్షన్ నుంచి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వరకు చూడండి, ఏ రోజు చికెన్ రేటు ధర తక్కువ లేదు. అంటే సామాన్యునికి అందుబాటు ధరలో లేని పరిస్థితి ఉంది చికెన్ షాప్. చికెన్ అంటే ఇది ఒక ప్రోటీన్ ఫుడ్, ప్రతిరోజు చికెన్ తినే వాళ్ళు ఉంటారు, కానీ తినలేని పరిస్థితి ఉంది ఈ రోజున. ఎందుకు అంటే కార్పొరేట్ రంగాలు వచ్చి ఇట్లా చేస్తున్నాయి. దీని మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు. అసలు ఎవరు ప్రభుత్వం దీన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు మంత్రుల శాఖ, అసలు దీని మీద అసలు నియంత్రణ అనేది పెద్ద పరిశ్రమ తెలంగాణలో, కోళ్ళ పరిశ్రమ. మరి ఈ పరిశ్రమ గాలికి వదిలేస్తే దీని మీద బతుకుతున్న ఇంతమంది కుటుంబాలు, చికెన్ షాపు యజమాని, వర్కర్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య పిల్లలు, ఎంతమంది ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. షాపు బంద్ చేయలేని పరిస్థితి, నడిపలేని పరిస్థితి ఉంది ఈరోజు. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే, మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము కూడా జిల్లా సంఘాలు కూడా టోటల్గా బంద్ చేయాలని నిర్ణయించడం, దాన్ని రేపరించే కార్యాచరణ మళ్ళీ నిర్ణయించుకుంటాం, బంద్ చేయాలనుకుంటున్నాం. మాకు మార్జిన్ పెంచాలి, రేటు ఎప్పుడు పడితే అప్పుడు విపరీతంగా పెంచకూడదు. అసలు ఎండాకాలమే స్టార్ట్ కాలేదు, 400 రూపాయల చెరువులో ఉందండి చికెను. అంటే మరి ఎండాకాలంలో పరిస్థితి ఏంటి సార్? మరి దీన్ని తగ్గించాలా అనేది ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి. మరి తెలంగాణలో కోళ్ళు లేవు, రేటు విపరీతంగా పెరుగుతుంది. భారతదేశంలో చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో తక్కువ రేటు, మరి మన తెలంగాణలో ఎందుకు ఎక్కువ రేటు? ఇదే మా సమస్య సార్. అసలు ఎందుకు రేటు పెరుగుతున్నాయో అర్థం కాదు, ఎందుకు దించుతారో అర్థం కాదు. ఈరోజు మక్కల ధరలు తక్కువ ఉన్నాయి, సోయా తక్కువ ఉంది, మరి దాన రేటు ఎక్కువ లేదు కదా. మరి దాన రేటు తక్కువ ఉన్నప్పుడు ఎందుకు కోడి పిల్లల రేటు, కోళ్ళ రేటు పెరుగుతుంది? ఇదే మా సమస్య. దయచేసి మీరు కూడా సహకరించండి. ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం, ఈ కంపెనీలకు ఒకటే చెప్తున్నాం, దయచేసి కోళ్ళ రైతులను బతికించండి, చికెన్ సెంటర్లను బతికించండి, బిజినెస్ సాగుగా జరుగుతుందండి, మాకు మార్జిన్ రేటు పెంచాలని కోరుతున్నాం సార్. చెప్పనా సార్? ఇంకొక విషయం సార్, ఈ రోజున మార్చి 31 ఇలా మహావీర్ జయంతి. అంటే రాష్ట్రంలో ఎక్కడ మహావీర్ జయంతికి చికెన్ షాపులు బంద్ లేవు, కానీ మన తెలంగాణలో ఒక కరీంనగర్ జిల్లానే బంద్ చేస్తున్నాయి మున్సిపాలిటీ, టౌన్నే. మరి వైన్ షాపులు ఓపెన్ ఉన్నాయి ఈ రోజున, కానీ చికెన్ షాపులు బంద్ ఉన్నాయి. ఇదేందో మాకు అర్థం కావట్లేదు సార్. కనీసం మీడియా వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించే పరిస్థితులు లేరు. ఇలా సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్, సుల్తానాబాద్, పెద్దపల్లి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలా చికెన్ షాప్ బంద్ లేవు. మీరు చూసినట్టు ఇప్పుడు మొత్తం షాపులు బంద్ ఉన్నాయి ఈ రోజు. మాకు నోటీస్ ఇచ్చి బంద్ చేయాలన్నారు, లేకపోతే కేసులు వేస్తాం, పెనాల్టీ వేస్తామని బెదిరిస్తుంది మున్సిపాలిటీ. మరి దీని పరిష్కారం ఏందో అర్థం అవుతలేదు సార్. సార్ సార్ ఇది కమిషనర్ కూడా గుర్తించాలి. మరి ఎందుకు కరీంనగర్లో బంద్ చేస్తున్నారు? మరి మహావీర్ జయంతి అని గవర్నమెంట్ ఆర్డర్స్ లేవు సార్. అయితే వాళ్ళకు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే యాక్ట్ ఉండాలి కదా అంటే, వాళ్ళు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఇక్కడ ఈ యాక్ట్ 2019 యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది కరీంనగర్ వేరే మున్సిపల్ యాక్ట్ సాకులు చెప్పి వట్టిగా ఏమో ఇలా బంద్ చేయించారు. అందుకొరకే మాకు కూడా ఫ్రీ ఉంది కదా అని ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. రియల్ గా చెప్పాలంటే అన్ని కలిసేస్తున్నాయని. అయితే వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు అంటే, ఒకటి లెటర్ ఇవ్వండి, నెక్స్ట్ రెజల్యూషన్ పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి దానికి ఏదైనా పరిష్కారం చెప్తామని సూచించారు. మరి ఒక లెటర్ పెట్టుకోర్రి మీరు, ఈ మహావీర్ జయంతి ఏమో వద్దు అని రెజల్యూషన్ పాస్ చేస్తాం కౌన్సిల్ తీర్మానం చేసి అని అన్నారు. మరి అది అసలే లెటర్ పెట్టినాక మరి ఎంతవరకు అవుతుంది? బయట అయితే మనం నిన్నటి నుంచి వెళ్ళి బాగా ప్రయత్నం చేసినాం, అసలు ఎక్కడ బంద్ లేదు. ఇది ఒక్కటి చోటనే కరీంనగర్లోనే బంద్ ఉన్నది, హైదరాబాద్ అటువంటి చోట కూడా లేదు. ఓన్లీ స్లాటర్ హౌసెస్ బంద్ అట. చికెన్ సెంటర్ ఇది బర్డ్స్ కదా, దీనికి బంద్ లేదు. అయినా వీళ్ళు బంద్ చేయాలని ప్రెషర్తోని అనవసరంగా స్లాటర్ హౌసెస్ బంద్ చేయాలి అంటారు, కానీ మరి చికెన్ కూడా బంద్ చేయించారు. ఇది ముఖ్య కారణము. మరి దానికి ఏముంది మాకు కూడా తెలియదు. దీనికి కొద్దిగా మీరు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇది బంద్ చేసుడు సరి అయిందేనా కాదా, మీడియా కూడా కొద్దిగా దీని మీద అధ్యయనం చేయాలి అని మేము కోరుతున్నాం.